హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అండి. సో కేక్ ఆర్డర్ పెట్టాను. సో ఇది ఇప్పుడే వచ్చిందనమాట. విన్నీ యాప్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. సో లాస్ట్ టైం మా బాబు బర్త్డేకి కేక్ చాలా లేట్గా వచ్చిందండి. సో ఈరోజు మార్నింగే ఆర్డర్ పెడితే ఈవినింగ్ 5:30కి అంతా కేక్ వచ్చేసింది అనమాట. సో ఎప్పుడైనా సరే విన్నీ యాప్లో ఒక 3-4 అవర్స్ ముందే మనం ఆర్డర్ పెట్టుకోవాలి. సో కేక్తో పాటు కొన్ని చాక్లెట్స్ కూడా ఆర్డర్ పెట్టాను. సో ఇప్పుడు కేక్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి మేము రెడీ అవ్వాలి. సో చూడండి, కేక్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా కొన్ని చాక్లెట్స్ కూడా చూడండి, పిల్లల కోసం అని చెప్పేసి చాక్లెట్స్ కూడా ఆర్డర్ పెట్టాను. సో ఇవన్నమాట జెమ్స్, అలాగే ఇవన్నీ కొన్ని డైరీ మిల్క్ చాక్లెట్స్, చాట్స్ ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. సో కేక్ అయితే 1/2 kg తీసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ కేక్ అయితే 1/2 kg మాత్రమే తీసుకున్నామండి. ఎవరికి చెప్పలేదన్నమాట. సో మా ఫ్యామిలీ మెంబర్స్కి సరిపోయే విధంగా కేక్ అనేది ఆర్డర్ చేశాను అనమాట. సో కేక్ ఎలా ఉంది ఏంటి అనేది కేక్ కటింగ్ అప్పుడు మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే పిల్లల్ని రెడీ చేసి నేను కూడా రెడీ అవ్వాలి. ఈలోపు ఇడ్లీ రవ్వ నానబెట్టేసాను, అలాగే ఉద్దిపప్పు కూడా నానబెట్టానండి. సో ఇవి రెండు సపరేట్గా నానబెట్టాను. 1 kg వేసాను అనమాట ఇడ్లీ రవ్వ. ఇడ్లీ తిని చాలా డేస్ అయిపోయింది. సో అందుకోసం ఒక 3 days కంటిన్యూగా ఇడ్లీ చేయాలనిపిస్తుంది అనమాట. సో అందుకోసం 1 kg అయితే నానబెట్టేసాను. సో ఇది వచ్చేసి మినపప్పు. ఇవన్నీ చక్కగా నానిపోతాయి. సో ఈలోపు మేము ఫ్రెష్ అవ్వాలి. పిల్లలు టీవీ చూస్తున్నారనమాట. సో ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి నేను కూడా రెడీ అవ్వాలన్నమాట. దామా ఎందుకు రెడీ అవుతున్నావు? బర్త్డే అని రెడీ అయ్యావా? నేను అవ్వద్దా? ఇలా డ్రెస్ చూపి. బేబీ నీకు ఇలాంటి జీన్స్ ఇష్టమా, లెహెంగాస్ ఇష్టమా? ఏమి ఇష్టం? లెహెంగా ఇష్టమా? జీన్స్ అబ్బో తెగ స్టైల్ పడుతుందిరా బేబీ. నీ ఫేవరెట్ డాడీ బర్త్డే అని నువ్వు మంచిగా స్టైల్గా రెడీ అవుతుందమ్మా. చూపిస్తారు ఇప్పుడు పొట్టు పెట్టుకోవా? వద్దా? ఈ డ్రెస్ బాగుంది. ఏంటి బేబీ, చాక్లెట్స్ అన్నీ నువ్వే తినేస్తావా? డాడీకి ఇవ్వవా? ఫ్రిడ్జ్లో పెట్టినా. అవును. ఏయ్ కింద పడేద్దుమా, డస్ట్బిన్లో వేపో, నీట్గా ఉండాలి కదా. కొద్దిగా ఇస్తావా? కొంచెం 1 bite. థ్యాంక్ యూ. అంతేనా? ఇంత కొంచెమా బేబీ? ఓకే. నేను మీషోలో ఒక డ్రెస్ ఆర్డర్ చేశానండి. సో ఆ డ్రెస్ ఈరోజే వచ్చిందనమాట. సో డ్రెస్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ ట్రైల్ చేసి చూశాను, చాలా చాలా బాగుంది. సో ఇలా అనమాట, వెస్ట్రన్ డ్రెస్ లాగా ఉంటుంది. ఇలా చూపించి బేబీ, ఇలా ఉంటుంది డ్రెస్. నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్. అది ఈరోజు ఈ డ్రెస్ వేసుకొచ్చిన. ఇదండి డ్రెస్ అయితే వేసేస్తున్నాను. చాలా బాగుంది. ఫిట్టింగ్ కానీ మనకి చాలా చాలా బాగుంది అన్నమాట. సో నాకైతే డార్క్ కలర్స్ చాలా ఇష్టము. అందుకే ఎక్కువగా డార్క్ కలర్ ఫిట్టింగ్ ఉంటుంది అనమాట. ఇది డార్క్ బ్లూ సో చాలా బాగుంటుంది. అయితే చాలా బాగుంది. అయ్యో అయ్యో, నాకు ఈరోజు పెద్ద ఛాలెంజ్. బేబీ, ఐ డోంట్ లైక్ మిస్టేక్స్. బేబీ అయ్యా, నీకు వచ్చా లిప్స్టిక్ వేయడం? అబ్బో, బాగుందమ్మా. ఈరోజు మా పాప నన్ను రెడీ చేస్తుందండి. లిప్స్టిక్ వేసింది, ఐబ్రోస్కి ఐలైనరా.
ఐబ్రో పెన్సిల్ వేసింది అనమాట. సో లిప్స్టిక్ కూడా వేసింది. మళ్ళీ ఏంటి? అయ్యో సూపర్, థ్యాంక్ యూ. సో మా పాప నన్ను రెడీ చేస్తుందండి. చూడండి ఎంత బాగా రెడీ. స్టిక్కర్ పెట్టుకుంటాయి. ఓకేనా? ఇంతేనమ్మా. సో నా చిట్టి తల్లి మొత్తానికి నన్ను ఇలా మేకప్ చేస్తుందండి. సో ఇంకా హెయిర్ స్టైల్ నాకు యాజ్ యూజువల్ అనమాట. సో ఒకటే మోడల్ ఉంటుంది. ఇంకా లిప్స్టిక్ అయితే హెవీగా వేసావు బేబీ. నువ్వైతే అసలు వేసుకోలేదు, కొంచెం హెవీగా వేసుకుంటుంది. సో మా పాప చూడండి, అయ్యయ్యో అంత పెంట పెంట చేసుకున్నప్పుడు అసలు వద్దని చెప్పాను నేను. వేరే ఐలైనర్ తీసుకున్నాం. ఓకేనా? ఇది సరిగ్గా లేదు. చూడు అంత పాడు చేసేసుకునిందండి. సో మేకప్ అంటే వాళ్ళకి ఇచ్చి చిట్టి పాప. సో ఇప్పుడైతే ఇంకా మా అబ్బాయి కూడా రెడీ అయిపోయాడు, కింద ఆడుకుంటున్నాడు అనమాట. సో వాళ్ళ డాడీ వచ్చే టైంకి వాడు కూడా వచ్చేసరి పైకి వస్తాడు అనమాట. Happy birthday to you. Happy birthday, Mama. Mom birthday kada? Happy birthday, Mama. Mama ఇది నీకే చెప్పు. మామకి. Mama ఇది నీకే. నేను బావ బామర్దే చెప్తే ఓన్లీ బావ ఒకటే. Yes, baby.
రామా కూర్చో. ఆంటీ వచ్చేసి మా పక్కింటి ఆంటీ అని. సో మా ఇంట్లో ఎప్పుడు ఎవరి బర్త్డే జరిగినా సో రెడీగా ఉంటుంది. సో ఆంటీ వెంటనే పక్కనే కాబట్టి వచ్చేస్తుంది అనమాట. చాలా మంచి ఆంటీ, మా ఇంట్లో మనిషిలాగా కలిసిపోతుంది అనమాట. ఇంకా చెప్పాలంటే ఆమెకు నేను తోడు, నాకు ఆమె తోడు. సో అంతే కదా ఆంటీ. కూర్చో. సో నాకు ఇంట్లో మనిషిలాగా అయిపోయింది. ఇద్దరం బాగా కలిసి మాటలు చేసుకుంటాం, కలిసి తింటాం, చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. గంటకు వచ్చి చూసి వెళ్తూ ఉంటుంది. ఇంకా ఇద్దరం సరదాగా కూడా ఉంటాం, బాగా మాట్లాడుకుంటూ ఉంటాం, ఒకరికొకరం టైం పాస్ అనమాట. సో మా పక్కింటి ఆంటీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది అనమాట. ప్రతి విషయానికి ముందు ఉంటుంది కదా ఆంటీ. బాగుందా? బాగుంది. కలిసిమెలిసి బాగుంటాం. సో మంచి ఒక ఫ్రెండ్ లాగా కలిసిపోతుంది. ఏం చేసినా నాకు ఇస్తుంది, నేను ఏం చేసినా ఆంటీకి ఇస్తాను అనమాట. అంత షేర్ చేసుకుంటాం, అన్ని విషయాలు చెప్తుంది కదా ఆంటీ. అన్నీ బాగా మాట్లాడుకుంటాం. మంచి సాంగ్స్ కూడా పాడుతుంది ఆంటీ. ఇంతకుముందు 2 రీల్స్ కూడా చేస్తానండి. పాటలు బాగా పాడింది అనమాట. సో ఇంకా ఇంకా వస్తాయి కదా నీకు, పాడుతావా? నా కోసం పాడాలి. ఇప్పుడు కాదు, రేపు మన్నాడు పాడతావు కదా. కేక్ మీద ఈరోజు మా తమ్ముడు బర్త్డే, మా హస్బెండ్ బర్త్డే, ఇద్దరి బర్త్డే ఈరోజేనండి. సో కేక్ మీద హ్యాపీ బర్త్డే టు బావ బామర్ది అని 2 నేమ్స్ కేక్ మీద రాపిచ్చేలాగా నేను మెన్షన్ చేస్తే వాళ్ళేమో ఓన్లీ హ్యాపీ బర్త్డే బావా అని రాస్తారనమాట. సో చూడండి, ఇలా ఒక స్లిప్లో ఇచ్చారు. మేము కేక్ మీద అప్లై చేస్తారనుకున్నాము. సో అలా వచ్చిందనమాట. సో మొత్తానికి కేక్ అయితే బాగుంది. అలాగే బర్త్డే సెలబ్రేషన్ సింపుల్గా ఇలా జరిగాయి. సో మరొకసారి హ్యాపీ బర్త్డే టు బోత్ ఆఫ్ యూ. అంతే. థ్యాంక్ యూ.